అన్న రామాంజీ గారు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కొచ్చారు. ఎలా అనిపిస్తుంది? అంటే చారీ సార్‌తో ఉన్న అసోసియేషన్ ఇప్పటిది కాదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 25 ఇయర్స్ క్లోజ్ అసోసియేషన్. అంటే మాకు గురువుగానే కాకుండా ఆయన చాలా బాగా అంటే అంటే వీఆర్ లైక్ ఫ్యామిలీ. మోర్ దెన్ ఒక గురు శిష్యుల కంటే కూడా ఫ్యామిలీ చాలా ఎక్కువ. అండ్ రియలీ వెరీ బ్లెస్డ్. అలాంటి ఒక టీచర్ దొరికినందుకు చాలా చాలా అదృష్టం ఉండాలి చాలామందికి. అన్న రామాచారి గారు ఫస్ట్ నుంచి అంటే ప్రతి ఒక్కరికి ఫ్రీగా సంగీతం నేర్పించేవారు. మీరు ఫ్రీగా నేర్చుకున్నారా? నేను ఫ్రీగా నేర్చుకున్నాను. ఓకే. ఫ్రీగా నేర్చుకుని ఈ స్థాయికొచ్చారు గదా! అవునవును. ఆయన ఎలా ఆనందం మీతో మాటల్లో అంటే అదే చెప్పాను కదా, అంటే అదృష్టం అది. అది ఆ దేవుడిచ్చిన వరం అనే చెప్పాలి. పేరెంట్స్ అంటే వాళ్ళు ఎంకరేజ్ చేసి తర్వాత అట్ ది సేమ్ టైం చారీ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అనేది అది ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్. వెరీ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఫ్రీగా మీరు అన్నారు కదా, అలాంటి సర్వీస్ చేయడం అనేది కూడా అసలు చాలామంది అరుదుగా దొరుకుతారు. సో అలాంటి ఫ్రీగా సర్వీస్ చేసేవాళ్ళు అలాగే చేసిన తర్వాత మళ్ళీ దాని ఫలితం ఇలా ఉన్నందుకు రియలీ వెరీ హ్యాపీ. అండ్ చారీ సార్కి ఆ దేవుడు ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అలా సర్వీసెస్ ఎప్పుడు చేస్తూ ఉండాలి. మంచి మ్యూజిక్ స్టూడెంట్స్ మ్యూజిక్ బాగా నేర్చుకోవాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ అదే సార్ నేర్పిస్తారు. అప్పుడు ఫస్ట్ పాడిన పాట ఏంటన్నా సార్ దగ్గర మీరు? నేనా 25 ఇయర్స్ అయింది కదా, నేను గుర్తు రావట్లేదు. సినిమా పాట ఏదో పాడుంటా ఖచ్చితంగా. కొన్ని అప్రిషియేట్ చేసిన తర్వాత బాగా పాడిన పాట. ఆయన ఇప్పటికీ అప్రిషియేట్ చేయరు. ఇప్పటికీ కూడా అంటే అంటే ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా పాడాలి అన్న దీంట్లోనే చూస్తారు. అప్రిషియేట్ అంటే డెఫినెట్లీ ఆయన ఎంకరేజ్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఎంకరేజ్మెంట్తో పాటు ఖచ్చితంగా ఇంకా మంచి సంగీతం నేర్చుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మాకు అంటే ఒక టీచర్ ఎలా అయితే బాగా నేర్చుకోండి, బాగా చదువుకోండి అని ఎలా అయితే ఒక కర్ర పెట్టి కొడతారో అలాగే ఉంటుంది సార్తో. ఇప్పటికీ మేము అలాగే ఉంటాము, సార్ అలాగే ఉన్నారు. ఓకే. ఆ రెస్పెక్ట్ అనేది అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా. అన్న అలాగే మీకు ఏ పాట అంటే ఏ జోనర్ పాడితే బాగా ఇష్టం? స్పెసిఫిక్ అంటే రామాచారి సార్ దగ్గర అదే నేర్చుకున్నాం. ఇక్కడ ఎల్ఎంఏలో మేము నేర్చుకున్నది ఏంటి అంటే ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ కాకుండా అన్ని కైండ్స్ ఆఫ్ వర్సటాలిటీ ఉండాలి అనేదే ఇక్కడ మేజర్గా నేర్పిస్తూ ఉంటారు. సో స్పెసిఫిక్గా ఈ జానర్ అని కాదు, ఏ కైండ్ ఆఫ్ జానర్ అయినా కూడా ఖచ్చితంగా పాడగలగాలి అనేదే మేము ముందు నుంచి కూడా ట్రైన్ అయి ఉన్నాము. సో అన్ని రకాల పాటలు ఇష్టమే డెఫినెట్లీ. ఓకే. అలాగే ఒక 3 టైప్ ఆఫ్ సాంగ్స్ ఒక చిన్న హమ్. మూడు అంటే మీకు లవ్ ఒకటి అట్లా. ఓకే ఓకే. ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని, కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీకోసమే. హే అణువణువు అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. సూపర్ సూపర్ అన్న. థ్యాంక్ యూ. ఇంకొక 3 అడిగాను, ఒకటి పాడారు. అమ్మో. మంచి మీకు బాగా ఇష్టమైనది? చాలా ఉన్నాయి. మాకు చాలా ఇష్టం. అన్ని పాడమంటే పాడరు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమానే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు. హో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమానే నిచట కుశలమే. ఆ ప్రియతం ఎవరో తెలియదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది అన్న. ఇవి మీరు పాడేటప్పుడు అంటే ముందే అర్థం తెలుసుకుని పాడతారా, లేకపోతే నార్మల్గా ఇలా ఇలా పాడాలని మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారా?
మ్యూజిక్ డైరెక్టర్ నేర్పిస్తారు జనరలీ అంటే వాళ్ళు మాకు చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫీల్ని మేము క్యారీ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. బాగా చెప్పారు. అలాగే మీరు పాడేటప్పుడు అంటే ఫస్ట్ పాట పాడేటప్పుడు కష్టపడతారా, లైవ్లో డైరెక్ట్గా ఫుల్ పాట పాడేటప్పుడు ఎక్కువ అంటే రెండు కష్టమే. అది ఈజీ కాదు, ఇది ఈజీ కాదు. దానికి ఉండాల్సిన ఛాలెంజెస్ దానికి ఉంటాయి, దీనికి ఉండాల్సిన ఛాలెంజెస్ దీనికి ఉన్నాయి. అదొక వేరే కైండ్ ఆఫ్ అంటే అదొక వేరే ప్రక్రియ, ఇదొక వేరే ప్రక్రియ. రెండు కష్టం. రెండు కష్టమే, డెఫినెట్లీ రెండు కష్టమే. ఓకే సరే, లాస్ట్ సాంగ్తో ఎండ్ చేద్దాం. లాస్ట్ సాంగ్ మంచి మార్క్స్ మారుతారా? సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందెగతను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. థ్యాంక్స్ అన్న. నిజంగా ఇప్పుడు గురువుని ఇంతలాగా అంటే బర్త్డేలకు వచ్చి జస్ట్ ఏదో హాయ్ సార్ హ్యాపీ బర్త్డే అనే ఇప్పుడు ఉన్న జనరేషన్లో సార్ దగ్గరే ఉండి ఈవెంట్ మొత్తం ఉండి ఉండడం అనేది గ్రేట్ఫుల్. నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అండి. కెరీర్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.